రాష్ట్రం సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా ముందుకు వెళుతోంది. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో 27% పైగా ఆదాయంలో వృద్ధి సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. కరువు లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల 10 ముఖ్యమైన శాఖల్లో ఆదాయ వృద్ధి రేటు పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన బంగారు తెలంగాణ సాధనకు ఇవన్నీ సానుకూల అంశాలని వ్యాఖ్యానించారు. పన్నేతర రాబడుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల రాబడుల్లో 27.45% వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో పన్నేతర రాబడుల ద్వారా 7,687 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే నెలల్లో లభించిన 6,031 కోట్లతో పోలిస్తే 1,656 కోట్లు అధికం. ఇదే వృద్ధి రేటు కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర సొంత రాబడులు గత ఏడాది కంటే 11,500 కోట్లు ఎక్కువగా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతటి అభివృద్ధి సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక ప్రగతి సుస్థిరంగా సాగుతోందని, ఇదే పురోగతి ఉన్నట్లయితే వచ్చే ఏడాది బడ్జెట్ మరింత పెరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు. వార్షిక బడ్జెట్లో మొదటి 2 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులతో పాటు మంచి ముహూర్తాలు లేని కారణంగా శుభకార్యాలు లేవని, ఈ పరిస్థితుల్లోనూ ఆర్థిక ప్రగతి కనిపించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి రహిత, పారదర్శక విధానాల వల్ల పెట్టుబడులు భారీగా రావడంతో పాటు స్థిరాస్తి వ్యాపార రంగంలోనూ బూమ్ నెలకొని లావాదేవీలు పెరిగాయన్నారు. వీటన్నింటి దృష్ట్యా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గత ఏడాదితో పోలిస్తే 64% ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్కు పెద్ద ఎత్తున విదేశీయులు వస్తున్న కారణంగా విదేశీ మద్యం కూడా భారీగా అమ్ముడైందని, స్టార్ హోటళ్లు కిక్కిరిసిపోయాయని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఆదాయం ఏకంగా 120% పెరిగిందన్నారు. వినోదపు పన్ను ఆదాయంలో 36% వృద్ధి, అమ్మకపు పన్నులో 17% వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. 10 ముఖ్యమైన శాఖల్లో ఆదాయ వృద్ధి పెరిగిందని, అన్ని రకాల ఒడిదుడుకులు అధిగమించి సుస్థిరత సాధించడంతో ఆర్థిక ప్రగతి కూడా సుస్థిరంగా సాగుతోందని అన్నారు. ఈ పరిణామాలన్నీ బంగారు తెలంగాణకు దోహదపడతాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.